కాకతీయ సామ్రాజ్యం భాగం 1. ఒక చిన్న రాజ్యం నుండి తెలుగు గర్వంగా ఎదిగిన మహా సామ్రాజ్యం. తెలుగు చరిత్రలో శౌర్యం, పరిపాలనా నైపుణ్యం, కళా వైభవం గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చే పేరు కాకతీయ సామ్రాజ్యం. వేల ఏళ్ల చరిత్రలో తెలుగు జాతికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన ఈ రాజవంశం ఎన్నో అద్భుత విజయాలను సాధించింది. అసలు కాకతీయులు ఎవరు? వారి ప్రయాణం ఎలా మొదలైంది? ఒక చిన్న సామంత రాజ్యం ఎలా మహాసామ్రాజ్యంగా ఎదిగింది? ఈరోజు ఆ అద్భుత గాథను తెలుసుకుందాం. దాదాపు 1000 సంవత్సరాల క్రితం దక్షిణ భారతదేశంలో అనేక చిన్న రాజ్యాలు ఉండేవి. వాటిలో ఒక చిన్న సామంత కుటుంబమే కాకతీయులు. ప్రారంభంలో వీరు పశ్చిమ చాళుక్యుల ఆధీనంలో సేవలు అందించేవారు. ఆ కాలంలో ప్రజలను కాపాడటం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం, కోటలను నిర్మించడం వంటి పనుల్లో కాకతీయులు ప్రత్యేక గుర్తింపు పొందారు. కాకతీయుల తొలి పాలకుల్లో బేతరాజు ముఖ్యుడు. ఆయన ధైర్యం, పరిపాలనా నైపుణ్యంతో తన ప్రాంతాన్ని బలోపేతం చేశాడు. ఆయన తరువాత వచ్చిన ప్రోలరాజు రాజ్యాన్ని మరింత విస్తరించాడు. ప్రోలరాజు కాలంలో కాకతీయుల శక్తి క్రమంగా పెరిగింది. శత్రువులను ఓడిస్తూ, ప్రజల విశ్వాసాన్ని సంపాదిస్తూ వారు తమ స్థానాన్ని బలపరిచారు. తర్వాత చరిత్రలో గొప్ప మలుపు తీసుకొచ్చిన రాజు రుద్రదేవుడు. రుద్రదేవుడు కేవలం యుద్ధ వీరుడు మాత్రమే కాదు. ఆయన గొప్ప పరిపాలకుడు కూడా. అనేక యుద్ధాల్లో విజయాలు సాధించి కాకతీయులను స్వతంత్ర రాజ్యంగా నిలబెట్టాడు. రుద్రదేవుడు తన రాజధానిని ఓరుగల్లు, నేటి వరంగల్గా అభివృద్ధి చేశాడు. అక్కడ బలమైన కోటలు, రక్షణ గోడలు, అందమైన నిర్మాణాలు నిర్మించబడ్డాయి. వరంగల్ కోట ఆ కాలంలో భారతదేశంలోని అత్యంత బలమైన కోటల్లో ఒకటిగా పేరు పొందింది. రుద్రదేవుడు ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చాడు. రైతుల కోసం చెరువులు తవ్వించాడు. నీటిపారుదల వ్యవస్థలను అభివృద్ధి చేశాడు. వ్యవసాయం అభివృద్ధి చెందడంతో రాజ్యం సంపన్నంగా మారింది. అలాగే దేవాలయ నిర్మాణాలకు కూడా ఆయన విశేష ప్రోత్సాహం ఇచ్చాడు. శిల్పకళ, వాస్తుకళ, సాహిత్యం ఆయన కాలంలో మరింత అభివృద్ధి చెందాయి. కాకతీయుల పరిపాలనలో ఒక ప్రత్యేకత ఏమిటంటే గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం. స్థానిక నాయకులకు బాధ్యతలు అప్పగించి ప్రజలకు త్వరగా న్యాయం జరిగేలా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ విధానం వల్ల రాజ్యం బలపడింది. ప్రజలు కూడా తమ పాలకులపై విశ్వాసం పెంచుకున్నారు. రుద్రదేవుడు అనేక యుద్ధాల్లో శత్రువులను ఓడించినప్పటికీ ప్రజలపై అనవసర భారాన్ని మోపలేదు. అందుకే ఆయనను ప్రజలు గొప్ప రాజుగా గౌరవించారు. రుద్రదేవుడి కాలంలో కాకతీయుల పేరు దక్షిణ భారతదేశమంతా వ్యాపించింది. ఒకప్పుడు చిన్న సామంత రాజ్యంగా ఉన్న కాకతీయులు ఇప్పుడు స్వతంత్ర శక్తివంతమైన రాజ్యంగా ఎదిగారు. ఇదే భవిష్యత్తులో మరింత పెద్ద సామ్రాజ్యానికి పునాది అయింది. రుద్రదేవుడి తరువాత సింహాసనాన్ని అధిష్ఠించిన గణపతిదేవుడు కాకతీయ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాడు. ఆయన కాలంలో జరిగిన విజయాలు, నిర్మించిన అద్భుత దేవాలయాలు, వాణిజ్యాభివృద్ధి గురించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన కాకతీయుల మహాగాథ ఇంకా కొనసాగుతుంది. గణపతిదేవుడు కాకతీయులను మహాసామ్రాజ్యంగా తీర్చిదిద్దిన చక్రవర్తి. క్రీశ 1199 ప్రాంతంలో గణపతిదేవుడు సింహాసనం అధిష్ఠించాడు. ఆయన పాలన కాకతీయ చరిత్రలో ఒక స్వర్ణయుగంగా గుర్తించబడింది. గణపతిదేవుడు యుద్ధాలలో అపూర్వమైన ధైర్యాన్ని ప్రదర్శించాడు. అనేక ప్రాంతాలను తన ఆధీనంలోకి తీసుకువచ్చి కాకతీయ సామ్రాజ్య సరిహద్దులను విస్తరించాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని విస్తార ప్రాంతాలతో పాటు తీర ప్రాంతాలపై కూడా తన ప్రభావాన్ని నెలకొల్పాడు. ఆయనకు యుద్ధ విజయాలే కాదు, ప్రజల సంక్షేమమే ముఖ్యమైనది. రైతుల కోసం వందలాది చెరువులు నిర్మించబడ్డాయి. వర్షపు నీటిని నిల్వ చేసే అద్భుత వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఈ కారణంగా వ్యవసాయం అభివృద్ధి చెంది ప్రజలు సుభిక్షంగా జీవించారు. గణపతిదేవుడు వాణిజ్యానికి కూడా విశేష ప్రాధాన్యం ఇచ్చాడు. ఆ కాలంలో మోటుపల్లి నౌకాశ్రయం ద్వారా విదేశీ వ్యాపారం అభివృద్ధి చెందింది. గుర్రాలు, సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు, వజ్రాలు వంటి వస్తువుల వ్యాపారం జరిగేది.
దీనివల్ల కాకతీయ రాజ్య సంపద మరింత పెరిగింది. ఆయన కాలంలో శిల్పకళ, దేవాలయ నిర్మాణం కూడా అత్యున్నత స్థాయికి చేరుకుంది. ప్రపంచ ప్రఖ్యాత రామప్ప ఆలయం కాకతీయుల కళా నైపుణ్యానికి గొప్ప నిదర్శనం. ఈ ఆలయంలోని శిల్పాలు, స్తంభాలు, తేలికపాటి ఇటుకల నిర్మాణం నేటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. రామప్ప ఆలయ నిర్మాణ శైలి భారతీయ వాస్తు కళలో ఒక అద్భుతం. అందుకే ఈ ఆలయం నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. గణపతి దేవుడు న్యాయపరమైన పరిపాలనకు కూడా ప్రసిద్ధి చెందాడు. గ్రామాల పరిపాలనను బలోపేతం చేసి స్థానిక నాయకులకు బాధ్యతలు అప్పగించాడు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించే విధానాన్ని అమలు చేశాడు. సైన్యాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాడు. గుర్రపు దళాలు, ఏనుగు దళాలు, కాల్బలాన్ని బలోపేతం చేసి శత్రువులపై విజయాలు సాధించాడు. అయితే ఆయన జీవితంలో అత్యంత గొప్ప నిర్ణయం తన కుమార్తె రుద్రమదేవిని వారసురాలిగా ప్రకటించడం. ఆ కాలంలో మహిళలు రాజ్యాన్ని పాలించడం చాలా అరుదు. కాని గణపతిదేవుడు తన కుమార్తె ధైర్యం, తెలివితేటలు, నాయకత్వాన్ని గుర్తించి ఆమెను భవిష్యత్ పాలకురాలిగా తీర్చిదిద్దాడు. ఈ నిర్ణయం భారత చరిత్రలో ఒక గొప్ప మలుపుగా నిలిచింది. గణపతిదేవుడి పాలనలో కాకతీయ సామ్రాజ్యం రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అత్యున్నత స్థాయికి చేరుకుంది. తెలుగు భాష, సాహిత్యం, కళలకు ఆయన విశేష ప్రోత్సాహం అందించాడు. గణపతిదేవుడి తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన రాణి రుద్రమదేవి తన అసాధారణ ధైర్యంతో ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, యుద్ధ విజయాలు, కాకతీయ సామ్రాజ్యానికి తెచ్చిన కీర్తి గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం.